అన్న హాయ్ అన్న. హాయ్. రీసెంట్ గా పిఠాపురంలో మళ్ళీ గొడవలు అనుకోవచ్చా, లేకపోతే ఒక రాజకీయ మారింది అనుకోవచ్చా? నాగబాబు గారు పిఠాపురం వెళ్తే అక్కడ కొద్దిమంది నాయకులు వచ్చి జై జగన్ జై వర్మ అంటూ కూడా మాట్లాడారు. దీనికోసం ఏమంటారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతోనే ఈ ఎన్డీఏలో కూడా మళ్ళీ గొడవలు మొదలవుతున్నాయి. అది కూడా ఎక్కడి నుంచి మొదలైందంటే పిఠాపురంతో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు గెలిచారో, ఎక్కడైతే మెయిన్ విత్తనం నాటి జనసేన పార్టీకి మెయిన్ ఇప్పుడు ప్రస్తుతానికి 2024లో మెయిన్ ఆదిత్య వచ్చి 21 సీట్లు ఎక్కడైతే వచ్చినాయో మెయిన్గా పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా నిలబడ్డారో అక్కడే ఎమ్మెల్సీగా మనకి నాగబాబు గారికి ఇవ్వడం జరిగిందో, ఆ వర్మ గారికి బాగా అసలు పట్టించుకోవడం జరుగుతుందో అక్కడే అంతర్యుద్ధం మొదలైందని పార్టీకి ఎన్డీకి జరుగుతుంది అనిపించింది. కానీ ఇప్పుడు చూసుకోండి, వర్మ గారు అక్కడికి వెళ్ళగానే అది నాగబాబు గారు వెళ్ళగానే వర్మ గారు కూడా అక్కడికి రాలేదు. దీనికోసం ఏమనుకో. అదే అసలు చెప్పాలంటే వర్మ గారు లేనిదే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడం అనేది అది అసాధ్యం అనేది అందరికీ తెలిసిందే. వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సింది నాగబాబు గారికి ఇవ్వడం వల్లే వర్మ గారు అక్కడికి రాలేదు, బాగా నిస్సహాయతగా ఉన్నారని చెప్పి అర్థమవుతుంది మనకి. అదొకటిని మొన్న రీసెంట్ ఆవిర్భావ సభలో నాగబాబు గారు అన్నారు కదన్న, వర్మ గారికి ఆ కర్మ అని. మరి అంత మాట అన్నదప్పుడు కూడా మళ్ళీ పిఠాపురం వెళ్ళడం అవసరం ఎందుకు అనుకోవచ్చు నాగబాబు గారు? ఆవిర్భావ సభకి ఆ వర్మ గారు రాలేదు కదా. రాలేదు. ఎందుకు రాలేదంటే ఆయన టీడీపీ కాబట్టి దీనికి రాలేదు. ఇప్పుడు మెయిన్ కూటమిగా ఉంటే పెద్ద మైనస్ ఏంటంటే మొన్న టీడీపీ ఆవిర్భావం సభ జరిగింది, దానికి జనసేన వాళ్ళు రాలేదు. జనసేన ఆవిర్భావం సభ జరిగింది, దానికి టీడీపీ వాళ్ళు రాలేదు. కానీ ఇద్దరులో పొత్తుల్లో ఉన్నారు. కానీ ఎవరి పార్టీ వాళ్ళ పార్టీకి మెయిన్గా చేసుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ పరిపాలన పరంగా అయితే ఎన్డీఏకి చేసుకుందాం అనుకుంటున్నారు. కానీ విడివిడిగా చూసుకుంటే ఎవరి పార్టీ వాళ్ళదే. అదొకటి మళ్ళీ చూసుకోండి, ఇప్పుడు వర్మ గారు అసలు కలిసే అవకాశం ఉందా ఇప్పుడు నాగబాబు గారు? అది కొంచెం కష్టంగానే భావించవచ్చు. కష్టమే అది. అన్న పిఠాపురం ఇలాగుంటేనేమో నెల్లూరుకు సంబంధించిన మాధవి గారు ఎవరైతే జనసేన ఎమ్మెల్యే ఉన్నారో, ఆమె ఏమో రీసెంట్ గా ఒక షాప్ ఓపెనింగ్ వెళ్తే, గతంలోనేమో టీడీపీ వాళ్ళు గట్టి ఎక్కడికైనా సరే వెళ్తారు. అక్కడ కూడా మళ్ళీ టీడీపీ నాయకులకి జనసేన నాయకులకి పడతలేదని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అదే కదా చెప్తున్నాను. ఇప్పుడు కూటమిలో ఏంటంటే ఒక నియోజకవర్గానికి మెయిన్గా అక్కడ బలంగా జనసేన ఉండొచ్చు. కానీ టీడీపీ క్యాండిడేట్ కూటమిగా ఇచ్చి టీడీపీ గెలిచారు అనుకోండి, అక్కడ ఏ ఈవెంట్కైనా ఏమైనా మీటింగ్ చేసుకోవాలన్నా సరే ఆ టీడీపీ వాళ్ళే వచ్చి ఎమ్మెల్యే కాబట్టి టీడీపీ వాళ్ళే ఉంటారు, జనసేన వాళ్ళు రారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడే పెద్ద డ్రాబ్యాక్ అయిపోతుంది. పార్టీ మధ్యన గొడవలు రావడానికి ఇదే మెయిన్ రూట్ కాజ్ అవుతుంది. ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోతే మరి రానున్న 29 ఎన్నికల్లో మరి ఇదే ఎన్డీఏ కూటమి కలిసి ఉండే అవకాశం ఉందా? ఇలాగే ఉన్నట్టయితే కష్టమే కొంచెం. ఇప్పుడు ఈ గొడవల్లో చూసుకుంటే వర్మ గారు ఇప్పుడు పిఠాపురంలో కూడా మనం చాలా మట్టుకు న్యూస్ అయితే చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని చాలా తప్పు చేశామని కూడా పిఠాపురంలో ఉన్న ప్రజలు చాలా మంది మాట్లాడుతున్నారు. దానికోసం ఏమంటారు? అది పవన్ కళ్యాణ్ గారు బాగా సీరియస్గా తీసుకుని ఇష్యూ సార్ట్ అవుట్ చేస్తే బెటర్. వర్మ గారిని కొంచెం ఏదో కనీసం ఒకసారైనా పిలిచి మాట్లాడి మీడియా కోసం అయినా, లేదంటే ఆయన పర్సనల్గా కలిసి మాట్లాడడం అయినా చేసుకుంటే బెటర్. అంటే గెలిచిన తర్వాత వర్మ గారిని వదిలేశారన్నారు, ఆ మాట ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉందన్న? పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పరంగా అయితే అలా ఉండదు. కానీ బట్ ఏంటంటే రాజకీయంగా అలా కనపడుతుంది మనకి. ఇప్పుడు ఇదే కంటిన్యూ అవుతే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గం దూరం అయ్యే అవకాశం ఉందా? మళ్ళీ పిఠాపురంలోనే ఆయన పోటీ చేయొచ్చు? వర్మ గారు కనుక యాంటీ అయ్యారు అనుకోండి, ఇక పిఠాపురం కూడా కష్టమే అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకో నియోజకవర్గం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అదొకటి, ప్రతి దిక్కున కూడా ఈ కూటమిలో గొడవలు మొదలవుతున్నాయని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం నెల్లూరు అనుకోవచ్చు, కడప అనుకోవచ్చు, ఈ ప్రతి ఏరియాలోని కూడా ఇలా వెళ్తే ఎలా ఉండొచ్చు? ఏముంది, గొడవలు మొదలవుతున్నాయి. ఇంకా అది ఇష్యూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వరకు కూడా వెళ్తుంది. ఇంకా మళ్ళీ ఎవరి పార్టీ ఏమన్నా తీరు అన్నట్టుగానే ఉండే అవకాశం కూడా ఉండొచ్చు అని భావించుకోవచ్చు, ఇలా ఇవన్నీ జరుగుతాం వల్ల. కానీ ఇప్పుడు మెయిన్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు మళ్ళీ కలిసే మాట్లాడుకుంటున్నారు. నారా లోకేష్ కి రావచ్చు. మరి వాళ్ళ విషయం కోసం ఏమంటారు? ఇలాగే జరుగుతుండా పోతా ఉంటే వేరే పార్టీకి అవకాశం ఇచ్చేవాళ్ళు అవుతూ ఉంటారు. ఇదైతే సీరియస్గా తీసుకుని సార్ట్అవుట్ చేసుకుంటే మంచిది. ఈ గొడవలు నిజంగానే ఈ కూటమి గాలు విడిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందన్న మైనస్? అదే అంటున్నా కదా, ఇలాగే ఉన్నట్టయితే వేరే పార్టీ అయినా అదే వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అన్న, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. ఓకే. ఆయన ఇప్పుడు చూసుకుంటే ఆయనకి మళ్ళీ వ్యతిరేకత పెరిగిందని కూడా పిఠాపురంలో మాట్లాడుతున్నారు. దానికోసం ఏమంటారు? నేను పాలిటిక్స్ గురించి ఫస్ట్ అంతగా పట్టించుకోను అన్న. బట్ వాట్ ఎవర్ ఈజ్ డూయింగ్ నాకైతే బెస్ట్ అని అనిపించింది.
బట్ ఏదైతే పార్టీ కూటమి పెట్టాడో ఆ విధంగా పోటీ చేయొద్దని అయితే నాకు ఒకటి అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్లీ గెలిచాడు. ఇంకా 4 years ఉంది కదా, ఏదో చేద్దాం, తర్వాత చూద్దాము దాని గురించి మాట్లాడాలి. థ్యాంక్స్ అన్న.